ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుచున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. కనుక దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వచన భాగంలో ఈ యోహాను గారు పరలోకమునకు ఆత్మవశుడై వెళ్ళిపోయాడు. యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యోహాను గారు పద్మాసు దీపంలో అతడు పడవేయబడ్డప్పుడు దేవుడు అతని దగ్గరికి వచ్చి దర్శించి ఆ దేవుడు తనను ఆత్మవశుడుగా చేసి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. కనుక ఆ పరలోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ దేవుడు చెప్పుతున్నవి, చూస్తున్నవి, ఆయన కన్నులారా చూసినవి, చెవులారా విన్నవి ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. కనుక ఆయన చూసినవి, విన్నవి మాత్రమే రాశాడు యోహాను గారు. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చదువుకున్న వచన భాగంలో అతడు ఒక పరలోకమందు ఒక సూచన కనబడ్డదట. అతనికి యోహాను గారి కనబడ్డ విషయం ఏంటిదంటే, పరలోకమందు ఒక సూచన కనబడ్డది అన్నాడు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం చూస్తున్నాడు, ఒక ఆశ్చర్యమైన దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏమిటి ఆ దృశ్యం అనంటే, ఒక ఎర్రని ఘట సర్పము పరలోకములో కనబడుతుందట. ఎలాంటి ఘట సర్పం అంటే ఎర్రని ఘట సర్పము, మహాఘట సర్పం. మళ్ళీ ఎర్ర, అది దాని రంగు ఎర్రగా ఉన్నది, అది మహా అంటే పెద్దగా గొప్పగా కనబడుతుందట. ఈ ఎర్రని ఘట సర్పము పరలోకములో కనబడుతున్నది. ఆ చూసుకుంటే దానికి ఇంకా ఆయన బాగా గమనిస్తున్నాడు. చూస్తుండగా దానికి 7 తలలు కనబడుతున్నాయట. మళ్ళీ దానికి ఉన్న తలలన్నీ 7 తలలు తనకు కనబడుతున్నాయి యోహాను గారికి. ఆ తరువాత దానికి 10 కొమ్ములు కూడా కనబడుతున్నాయట. 7 తలలు కనబడుతున్నాయి, 10 కొమ్ములు కనబడుతున్నాయి. ఆ తలల మీద 7 కిరీటములు కూడా కనబడుతున్నాయి అన్నాడు. అంటే ఆ పరలోకములో ఉన్నటువంటి ఎర్రని ఘట సర్పమునకు 7 తలలు కలిగినది, 10 కొమ్ములు కలిగినది, 7 కిరీటములు పెట్టుకొని ఆ పరలోకంలో కనబడుతుంది అన్నాడు యోహాను గారు. చూస్తున్నాడు అంత గొప్పగా, భయంకరముగా, అది ఎంతో గొప్పగా కనబడుతుందట. ఆ పరలోకంలో ఆ దృశ్యాన్ని చూసి ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా మళ్ళీ 4వ వచనంలోకి 5వ వచనంలోకి వెళితే, దాని తోక ద్వారా ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములను 3వ భాగమును ఈడ్చి కింద పడేసింది అన్నాడు. ఆ తర్వాత 7వ వచనంలోకి వెళితే, పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది. మికాయేలు తన దూతలతో కలిసి యుద్ధం చేస్తున్నాడు ఘట సర్పముతో. ఆ యుద్ధంలో ఈ ఘట సర్పం అనేది గెలవలేకపోయింది. అది కూడా చూసి రాశాడు. తర్వాత 8వ వచనం 9వ వచనంలో ఆ ఘట సర్పం గురించి మాట్లాడుతూ, ఆ ఘట సర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను, దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి అన్నాడు. అంటే పరలోకములో ఈ ఘట సర్పం ఉన్నది, అది యుద్ధము చేసింది, ఆ యుద్ధములో గెలవలేకపోయింది. అప్పుడు అది దాన్ని వెంబడించిన దూతలందరూ కలిసి భూమి మీద పడదోయబడ్డారట.
ఈ ఘట సర్పం అనగా మనం ఏమనుకున్నాము అంటే 9వ వచనంలో చెబుతున్నాడు, సర్వలోకాన్ని మోసపుచ్చే అపవాది అన్నాడు. మనకి పేరేంటిదట? సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు, రెండవది సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము అది పడదోయబడెను. దాని దూతలు కూడా పడదోయబడ్డారు. ఎక్కడ పడదోయబడ్డారు? భూమి మీద పడదోయబడ్డారు. అంటే ఘట సర్పము అనగానే సాతాను అని దానికి జవాబు దొరుకుతుంది. ఘట సర్పము అనగానే అపవాది అని దాని మనకు జవాబు దొరుకుతుంది. ఇది సర్వలోకాన్ని మోసపుచ్చిందట. అంటే సర్వలోకం అంటే ఎన్ని లోకాలు ఉన్నాయి? మన కడబడబడి లోకాలు విశ్వంలో ఎన్నో ఉన్నాయి. మనకు కనబడే లోకం మాత్రమే ఒక్క లోకమే, భూలోకము. కనుక సర్వలోకములో ఉన్నటువంటి వారందరినీ మోసపుచ్చింది. ఈ సర్వలోకములో ఉండేవారు ఎవరయ్యానంటే ఈ భూలోకము కాకుండా విశ్వములో ప్రపంచాలు ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. ఆ ప్రపంచాల్లో నివసించే నివాసులు ఉన్నారు. ఆ నివసించే నివాసులందరినీ అది మోసపుచ్చింది. ఒక గుంపుగా తయారు చేసుకున్నది ఆ సాతానుడు. ఒక గుంపుగా తయారు చేసుకున్నాడు. కనుకనే ఆకాశములో 3వ భాగము నక్షత్రములను ఈడ్చి పడదోషను అంటే నక్షత్రములు అనేటువంటి మాట ఎక్కడైతే మనకు అక్కడక్కడ కనబడుతుందో అక్కడ దేవదూతలు అని మనం గుర్తుంచుకోవాలి. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నక్షత్రాలు అనేటువంటి చాలా సందర్భాల్లో కనబడుతుంది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటిదంటే తోకతో 3వ భాగము నక్షత్రములను ఈడ్చెను అనంటే అనేక మంది దేవదూతలను పడగొట్టినటువంటి సైతానుడు. అనేక మంది దేవదూతలను దేవునికి దూరం చేసి ఒక గుంపుగా చేసి వారి సైన్యాన్ని వెంబడేసుకొని దేవుని మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు తన పక్షమున ఉన్నటువంటి మిఖాయేలు అనేటువంటి వ్యక్తికి యుద్ధము చేసే అధికారము నైపుణ్యం ఇచ్చాడు గనుక ఆ మిఖాయేలు ఎదురుగా వచ్చి ఆ అపవాదితో యుద్ధం చేశాడు. వాడు గెలవలేకపోయాడు. అప్పుడు పరలోకంలో వానికి స్థానం లేకుండా వాని వెంబడించినటువంటి దేవదూతలు సాతానుడు అందరూ కలిసి ఈ భూమి మీద పడదోయబడ్డారు. కనుకనే అపవాదిని వాని దూతలు అన్నాడు. వానికి దూతలని ప్రత్యేకంగా వాడు సృజించుకున్న వారు కాదు, కానీ దేవుడు సృజించినటువంటి దేవదూతలు వాణ్ణి వెంబడించినటువంటి వారు అనేక సర్వలోకాలలో ప్రపంచాలలో ఉన్నటువంటి దేవదూతలందరినీ వాడు పోగు చేసుకున్నాడు గనుక ఆ దూతలందరినీ కలిసి వానికి సంబంధించినటువంటి దేవదూతలందరినీ కలిసి ఇంకా పరలోకంలో వారికి స్థలం లేకుండా ఈ భూమి మీద తోసివేశాడు. కనుక వాడు ఈ భూమి మీదకి వచ్చి పడ్డాడు. కనుక దేవుడు వీడు సాతానుగా మారక మునుపు, అపవాదిగా కాక మునుపు అతడు కూడా ఒక మంచి నక్షత్రముగానే కనబడతాడు. తేజో నక్షత్రముగానే కనబడతాడు. వానికి చాలా జ్ఞానము సంపాదించుకున్నాడు. దేవుని దగ్గర చాలా జ్ఞానము కలిగి ఉన్నాడు. వానంతటి జ్ఞానవంతుడు ఎవరు లేడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. వానికి జ్ఞానము ఉన్నది, వానికి ఐశ్వర్యం ఉన్నది, వానికి అందగాడు, తర్వాత వాడు బాగా సౌందర్యవతుడట. సౌందర్యవతుడు, అందగాడు, జ్ఞానమున్నది, వర్తకం చేశాడు, బాగా ధనము సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకున్న తర్వాత వానిలో ఒక దురుద్దేశము కలిగింది.
ఒక చెడ్డ అభిప్రాయం కలిగింది, ఒక దురాశ కలిగింది. అదంతా చూసుకొని వానికి వాడే గర్వించుకున్నాడట. వానికి వాడే గర్వం తెచ్చుకున్నాడు. ఆ దురాశ చేత, దుర్బుద్ధి చేత వాడు దేవుని ఎదుట పాపిగా కనబడ్డాడు. యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయం చూడండి ఒకసారి. యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటించుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి అన్నాడు. తనకు కలిగినటువంటి ఐశ్వర్యమును బట్టి, తనకు కలిగినటువంటి వెండి బంగారములను బట్టి, తనకు కలిగినటువంటి జ్ఞానమును బట్టి అతడు గర్వించిండట. అతడు కలిగిన జ్ఞానాన్ని బట్టి గర్వించిండు, కలిగినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి గర్వించిండు. తనకు కలిగిన వర్తకము చేసి అనేక వెండి బంగారములు సంపాదించుకున్నాడు, దాన్ని బట్టి వాడు గర్వించిండు. ఈ గర్వించడంతో పాటు 14వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోబడ నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరించవు. నిన్ను నాశనము చేసి తిని. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవైతివి. నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడదోచెదను, రాజులు చూచుచుండగా నిన్ను ఏలనకప్పగించెదను అన్నాడు. అంటే పరలోకంలో దేవుడు మనకు ఒక మంచి స్థలాన్ని ఇచ్చి, అభిషేకించి, ఒక పెద్ద పరలోక మంచి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలములో ఉండుమని నియమించి పెట్టాడు. ఆ స్థలములో ఉండుకుంటూ, దేవుని సముఖంలో ఉండుకుంటూ, దేవుణ్ణి ఎక్కువగా పాటలు పాడుతూ, దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించే వ్యక్తి ఈ యొక్క కెరూబుగా ఉన్నప్పుడు సాతానుగా మారక మునుపు ఉన్నటువంటి స్థితి. దేవుని జ్ఞానమంతా సంపాదించుకున్నాడు. దేవుడు విశ్వంలో అనేక ప్రపంచాలకు వెళ్ళి వస్తుంటే దేవుని కంటే ముందుగా ఆ ప్రపంచాలకు వెళ్ళి దేవుని వస్తున్నాడు అన్న ప్రజలని అందరికీ తెలియజెప్పే వ్యక్తి, వర్తమానం పంపించే వ్యక్తి. దేవుడు విశ్వంలో ఉన్న ప్రపంచాలకు వెళ్ళేటప్పుడు ఆ ప్రపంచానికి ముందుగా ఈయన పంపించే వ్యక్తి. అయ్యా, మనం ఫలాని గ్రహమునకు వెళ్ళుస్తున్నాము, ఫలాని ప్రాంతానికి వెళ్ళుస్తున్నామంటే దేవునికి ముందుగా ఈ కెరూబు వెళ్ళి వారికి వర్తమానం పంపించేటువంటి వాడు.
అయ్యా ఈరోజు దేవుడు మీ గ్రహానికి వస్తున్నాడు అని తెలియజెప్పేటువంటి పని. అంతేకాకుండా దేవుని యొక్క మాటలను తీసుకెళ్ళి దేవుడు వాళ్ళ ముందుగా సిద్ధపరిచే వ్యక్తి. అలాంటి మంచి పని కలిగి ఉన్నాడు ఇద్దరు సాధారణంగా మారక మునుపు. దేవుణ్ణి ఆరాధన చేసే వ్యక్తి, మంచి సంగీత వాయిద్యములతో దేవుణ్ణి స్తుతి ఆరాధన చేసే వ్యక్తి. ఇవన్నీ కూడా మంచి దేవుని సముఖములో దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నంత వరకు దేవుడు అతనికి అన్ని రకాలుగా సహాయం చేసి నియమించుకున్నాడు. ఒక ఆశ్రయాన్ని ఇచ్చాడు. అయ్యా నువ్వు ఈ ఆశ్రయం మీద ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండు, ఈ కారు రాళ్ళవని నువ్వు సంచరించు అని ఒక పరలోకంలో ఒక మంచి స్థలాన్ని కేటాయించి పెట్టాడు. అది చాలదనుకొని తనకున్నటువంటి గర్వము అహంకారం పెంచుకొని తన కలిగిన విస్తారకమైన వర్తకము చేత, బంగారము చేత, సౌందర్యము చేత, జ్ఞానము చేత తన హృదయంలో ఒక చెడ్డ ఆలోచన కలిగి పాపం తెచ్చుకున్నాడట. కనుకనే దేవుడు మాట్లాడుతూ, నీవు నియమింపబడిన దినములు మొదలుకొని నీ యందు పాపము కనబడనంత వరకు నీ ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవే అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అయితే నీకు కలిగిన విస్తారకమైన వర్తకము చేత లోపట నీవు అన్యాయమును పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి అన్నాడు. అతడు ఏమి అన్యాయం పెంచుకున్నాడు? ఏం పాపం పెంచుకున్నాడు? ఎందుకు గర్వించాడు? తనకు కలిగినటువంటి వర్తకము, ఆస్తిని చూసుకున్నాడు, సౌందర్యాన్ని చూసుకున్నాడు, ఆ తర్వాత వెండి బంగారాలు చూసుకున్నాడు, జ్ఞానమును చూసుకున్నాడు. అతడు గర్వించినాడు. మనిషికి ఎప్పుడు గర్వం వస్తుందంటే జ్ఞానం ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది, ధనము ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది, అందము ఎక్కువగా ఉంటే గర్వం వస్తుంది. అందము, ధనము, జ్ఞానం ఈ మూడు ఏ వ్యక్తిలోనైతే ఉంటాయో ఆ వ్యక్తికి తప్పకుండా గర్వం వస్తుంది. తన అందాన్ని చూసుకుంటూ గర్విస్తాడట, నా అంత అందగాళ్ళు ఎవరు లేరు అని. తన జ్ఞానాన్ని చూసుకొని గర్విస్తూ అంటారు, నా అంతటి జ్ఞానవంతుడు ఎవడు లేడని. తనకున్న డబ్బును చూసుకొని గర్విస్తారు, నా అంత ఐశ్వర్యవంతుడు, నా అంత ధనవంతుడు ఎవడు లేడని. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి అపవాదిలో ఉన్నటువంటి స్వభావాలు. వానికి అక్కడనే గర్వం వచ్చింది, దాన్ని బట్టే గర్వించాడు. ఇంకా తనకు వచ్చిన జ్ఞానము తెలుసుకొని ఆ జ్ఞానాన్ని బట్టి అతడు గర్వించి తన మనసులో పాపం పెంచుకున్నాడట. ఏం పాపం పెంచుకున్నాడు? ఏమి పాపం తన మనసులోకి వచ్చేసింది, దురాశ వచ్చేసిందంటే ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనములో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకొంటివి కదా. హల్లెలూయా. తనకు వచ్చినటువంటి లోపట పెంచుకున్న పాపం ఏంటిదంటే, లోపట పెంచుకున్న పాప సంబంధమైన క్రియ ఏమిటి అంటే, అతడు బాగా గమనించండి ఇక్కడ. అందుకని అక్కడ దేవుడు మాట్లాడుతూ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని మాట్లాడుతున్నాడు.
ఈ తేజో నక్షత్రం అన్న, వేకువ చుక్కన్న సాతానుకున్నటువంటి పేర్లు, పరలోకంలో ఉండేటువంటి పేర్లు. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు, అంటే భూమి మీద నువ్వు పడదోయబడితివి అన్నాడు. భూమి నేల మట్టుకు అంటే భూమి మీదకి పడదోయబడడం అని అర్థం. ఎందుకు నేల మట్టుకు పడదోయబడ్డాడట అంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. తన మనసులో ఉన్నటువంటి ఆలోచన, పాప స్వభావం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను అని చెప్పుకుంటూ మళ్ళీ ఏం చెబుతున్నాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. దేవునికి నక్షత్రాలనే వారు ఉన్నారు కొంతమంది. అందుకనే ముందే చెప్పాను, నక్షత్రములు అనే మాటకు దేవదూతలు అని అర్థం ఇస్తుంది ఇక్కడ. అంటే దేవదూతలు అందరికంటే పైగా నేను నా సింహాసనాన్ని వేసుకోవాలి. అంటే పరలోకంలో ఎంతమంది దేవదూతలు ఉన్నారో ఆ దేవదూతలందరి మీద నేను అధికారిగా ఉండాలి. సింహాసనం వేసుకోవడం అంటే అధికారము కలిగి ఉండడము. కనుక దేవదూతలందరూ నా కిందనే ఉండాలి. నేను దేవదూతల మీద నేను అధికారిగా ఉండాలి. దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అంటూ ఒకటి ఉందట పరలోకంలో. ఆ సభాపర్వతం మీద దేవుడు మాత్రమే నిత్యము కూర్చుండి పరిపాలించే అటువంటి వాడు. దేవుడు తప్ప ఆ సింహాసనం మీద మరి ఎవరు కూర్చోవడానికి యోగ్యులు కాలేరు. కనుక ఆ సింహాసనం మీద నేను కూర్చొని నేను కూడా విశ్వాన్ని పరిపాలించాలి దేవునిలాగానే. నేను కూడా విశ్వానికి రాజుగా ఉండాలి దేవునిలాగానే. దేవుడైతే ఏ విధంగా విశ్వాన్ని పరిపాలిస్తున్నాడో, దేవదూతలందరి మీద అధికారం కలిగి ఉన్నాడో, నేను కూడా దేవదూతల మీద అధికారం కలిగి ఉండాలి. నేను కూడా దేవుని సింహాసనం మీద కూర్చొని దేవుని వలె విశ్వ పరిపాలన నేను చేయాలి అని తన మనసులో అనుకున్నాడట. అది అతడు చేస్తున్న పాపం. దేవుని చేత సృజించబడిన ఒక వ్యక్తి దేవుడు కాగలుగుతాడా? వాడు దేవుడు సృజిస్తే దేవుని చేత సృజించబడ్డాడు. దేవుని చేత సృజించబడ్డ వ్యక్తి ఎప్పుడు దేవుడు కాలేడు. గనుక తన మనసులో ఆ దురాశ కలిగింది, తన మనసులో చెడ్డ ఆశ కలిగింది, తన మనసులో ఈ పాప స్వభావం వచ్చేసింది. నేను దేవునితో సమానుణ్ణి అని చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చేసాడు వాడు. నేను మహోన్నతునితో సమానుణ్ణి చెప్పుకునే స్థాయికి వచ్చేసాడు వాడు. అంటే చూడండి దేవుని బిడ్డలారా, దేవుని చేత సృజించబడ్డ వ్యక్తి దేవుడు నిత్యము ఆ సింహాసనం మీద కూర్చొని యుగ యుగాలు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన సృజించినటువంటి పరలోకంలో ఎంతోమంది దేవదూతలను కూడా సృజించుకున్నాడు. ఆ దేవదూతలు అందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి పరలోకంలో దేవుణ్ణి ఘనపరిచి మహిమపరిచి, ఆయన ఏ దేవదూతకు ఒక అధికారం ఇస్తాడో ఆ అధికారాన్ని పట్టుకొని వారు దేవుని పని జరిగించేటువంటి వారు. అలాంటి దేవదూతల మీదనే నేను అధికారిగా ఉండాలి. నేను ఆ సభా పర్వతం మీద కూర్చొని నేను కూడా దేవుని వలనే విశ్వాన్ని పరిపాలించాలని తన మనసులో ఒక చెడ్డ అభిప్రాయం పెట్టుకొని పాపము చేస్తూ వచ్చాడట. దేవుడు ఆ పాపాన్ని గుర్తించాడు. ఆ పాపాన్ని గుర్తించాడు గనుకనే నీవు నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే అని చెప్పుకుంటూ పాపము నీయందు కనబడనంత వరకు నీవు యథార్థవంతుడవే అని సాక్ష్యం ఇచ్చాడు ఒకరోజు. కానీ నీవు కలిగిన విస్తారకమైన వర్తకము చేత లోపట నీవు అన్యాయమును పెంచుకొని పాపము చేస్తూ వచ్చితివి అన్నాడు. లోపట నీవు అన్యాయమును పెంచుకొని పాపము చేసుకొని వచ్చాడు. దాన్ని బట్టి గర్వించాడు, తనకున్న జ్ఞానమును బట్టి గర్వించాడు, తనకున్నటువంటి సౌందర్యాన్ని బట్టి గర్వించాడు, తనకున్నటువంటి డబ్బును బట్టి గర్వించాడు. ఇన్ని రకాల
గర్వము అనేది తనలోకి తెచ్చుకున్నాడు. అతడు పాపము చేశాడట. ఒకరోజు దేవుని దృష్టి కనబడ్డాడు. ఆ పాపమును బట్టి వానిని వాని దూతలను పరలోకములో ఉండకుండా ఈ భూమి మీద త్రోసివేయబడ్డాడు దేవుడు. హల్లెలూయా. కనుక వాడు భూమి మీద త్రోసివేయబడ్డాడు. ఇప్పుడు భూమి మీద వానికి ఉన్నటువంటి విధానం ఏంటి? ఈ భూమి మీద కూడా నేను ఒక రాజుగా ఉండాలి, ఈ భూమి మీద కూడా నేను జ్ఞానవంతుడిగా ఉండాలి. ఈ భూమి అంతా నా వశంలోకి వచ్చేసింది. ఈ భూమిని నేను చేజిక్కించుకున్నాను కనుక ఈ భూమి మీద నేను దేవుడిగానే ఉండాలి అని ఈ భూమి మీద ఉన్న మానవుల చేత వాడు దేవుడిగా మొక్కించుకునే విధానంలోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వానికి పరలోకంలో ఆశ నెరవేర్చబడలేదు, ఆ కోరిక నెరవేర్చబడలేదు. కనుక వాడు భూమి మీద పడదోయబడ్డప్పుడు ఈ భూమి మీద తన కోరికను నేను నెరవేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ భూగ్రహం మీద వాని యొక్క పని జరిగిస్తున్నాడు, వాని యొక్క కార్యకలాపాలు ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. కనుకనే ఈ భూమి మీద కార్యం జరగాలంటే వాడు ఒక ఆత్మ కనుక ఆ ఆత్మగా ఉంటే వాని పని ఏమాత్రము జరగకుండా వానికంటూ ఒక శరీరమును కోరుకుంటున్నాడు. మొట్టమొదటిసారిగా వానికంటూ ఒక శరీరమును కోరుకుంటున్నాడు. ఆ శరీరములో వాడు దూరి వాని పని జరిగించుకుంటాడు. అర్థమవుతుందండి? ఒకరోజు ఏదైనా తోటలో సర్పములో దూరాడు. సర్పములో దూరి ఆదాము అవ్వలను మోసం చేసి ఆదాము అవ్వలకి ఇచ్చినటువంటి అధికారాన్ని వాడు చేతులారా చేజిక్కించుకున్నాడు. చేతులారా చేజిక్కించుకున్నాడు కనుకనే యేసుప్రభుని కూడా వాడు శోధించినప్పుడు ఈ లోకరాజ్యముల మహిమంతా నాకు ఇయ్యబడి ఉన్నది, ఒక్కసారి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ మహిమంతా నీకు ఇస్తాను అన్నాడు కదండి. మరి వానికి ఎవరిచ్చారా మహిమ? లోకరాజ్యంలో మహిమంత అంటే దేవుడు ఆదాముకి ఇస్తే ఆదాములో నుంచి వాడు చేజిక్కించుకున్నాడు. తన చేతిలోకి తీసుకొని ఈ భూమి మీద వాడు ఒక రాజుగా ఉండి తన కార్యకలాపాలు భూమి మీద జరిగిస్తున్నాడు. ఆది నుంచి అంటే ఎప్పుడైతే ఆదాము మొదలుకొని ఇంకా మానవ జాతి దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పుడు ఆదాము అవ్వలకి ఇచ్చిన అధికారాన్ని వాడు చేజిక్కించుకున్నాడో అప్పటి నుంచి కూడా భూమి మీద తన యొక్క కార్యకలాపాలు జరిగిస్తూ వస్తున్నాడు. జనులందరూ వానికి నమస్కారం చేయాలి, దేవుడు చేసిన ప్రజలంతా సృష్టి అంతా నాకు నమస్కారం చేయాలి, నాకు మొక్కాలి, నేను దేవుణ్ణి అనుకోవాలి అని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఈ భూమి మీద నిజ దేవుడైనటువంటి సృష్టికర్తను వైపు చూడకుండా వాడుకు వాడే ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని కలుగజేస్తూ రకరకాల ప్రతిమలను చేయించి దానికి సాగిలపడి నమస్కారం చేసే విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ పరలోకములో ఉన్నటువంటి ఆకట సర్పము సాతానుడు భూమి మీద పడదోయబడ్డాడు, దానితో వాని దూతలు కూడా పడదోయబడ్డవి. ఇక్కడ భూమి మీద మనం చదువుకున్న వచన భాగాన్ని పరీక్షిస్తే దానికి 7 తలలు ఉన్నాయి అన్నాడు. 7 తలలు 10 కొమ్ములు ఉన్నాయట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనము మనం మూలవచనం చదువుకున్నాము. కనుక ఈ 7 తలలు అనగా ఏమిటి, 10 కొమ్ములు అనగా ఏమిటి, దానికి కిరీటములు అనగా ఏమిటి అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కిరీటము అనేటువంటి మాట ఎక్కడైతే కనబడుతుందో, కిరీటము ఎవరికి పెడతారు? ఒక రాజులకు మాత్రమే కిరీటం ఉంటుంది. కిరీటము అనగానే అధికారమునకు సూచన అయి ఉంటుంది. మళ్ళీ కిరీటం అనే మాటకు రాజులకు పెడతారు, ఒక అధికారము కలిగిన వ్యక్తికి, అధికారము ఉన్న వ్యక్తిని కూడా మనం అనుకోవచ్చు, ఊహించవచ్చు. కనుక ఒక అధికారము కలిగిన వ్యక్తి,
ఒక రాజుగా ఉండే వ్యక్తిని గురించి ఈ యొక్క సందర్భం మనకు గుర్తు చేసుకోవాలి. 7 తలలు అన్నాడు. తర్వాత 7 తలల మీద కిరీటములు ఉన్నవి అన్నాడు. 10 నక్షత్రాలు అన్నాడు. మళ్ళీ అక్కడనే ఇక్కడ నక్షత్రం అనే మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకంలో నక్షత్రం అంటే మనం దేవదూతలని జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ నక్షత్రములు అంటే ఏమిటి, 10 నక్షత్రములు అంటే ఏమిటి అనేది మళ్ళీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నక్షత్రం అనే మాట సందర్భానుసహితంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా మనకు కనబడుతుంది. నక్షత్రము అనగానే పరలోకములో మనం దేవదూతలుగా మనము చెప్పుకున్నాము. ఈ భూమి మీద నక్షత్రాలు అనేటువంటి మాట మనం భూమి మీద మనము ఉపయోగించుకున్నప్పుడు సంఘమును కూడా దేవుడు నక్షత్రములతో పోల్చాడు. దేవుని సేవకులను కూడా నక్షత్రాలతో పోల్చాడు. మనుషులను కూడా నక్షత్రాలతో పోల్చాడు కదండి. కనుక ఈ 10 నక్షత్రములు అనగానే ఇక్కడ 10 మందిని వ్యక్తులను పోల్చి చెప్తున్నటువంటి మాట, మనుషులను పోల్చి చెప్తున్నాడు. కనుకనే ప్రకటన గ్రంథంలోనే చూడండి, 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట కనబడుతుంది. ఆయన చేతిలో 7 నక్షత్రములు ఉన్నట్టుగా కనబడుతున్నది కదండి. 20వ వచనం చదువుతున్నాను. కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును అన్నాడు. యేసయ్య చేతిలో 7 నక్షత్రములు చూస్తున్నాడు యోహాను గారు. ఆ 7 నక్షత్రముల మర్మం ఏమిటంటే ఆ కింద చెబుతున్నాడు, ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని చెబుతున్నాడు. మళ్ళీ అంటే యేసయ్య యోహాను గారికి 1వ అధ్యాయంలో దర్శనం ఇచ్చినప్పుడు 7 నక్షత్రములు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడుగా కనబడ్డాడట. ఆ 7 నక్షత్రములు అనగా 7 సంఘములకు దూతలు, అంటే దేవుని సేవకులను పోల్చి చెప్తున్నాడు. 7 సంఘములు అని అంటే 7 దీపస్తంభములు 7 సంఘములని పోలి చెబుతున్నాడు. ఈ 7 సంఘాలు ఏంటియో మనకు ప్రకటన గ్రంథంలోనే కనబడుతున్నవి. ఎఫెసీ సంఘము, స్ఫూర్ణ సంఘము, పెర్గమ సంఘము, సారదీ సంఘము, ఫిలదెల్ఫియ సంఘము, లవోదికయ సంఘం అని 7 సంఘాల గురించి ఆ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆ సంఘముల గురించి మాట్లాడాడు. కనుక 7 నక్షత్రములు ఆ సంఘములకు 7 దూతలు అని అంటే ఆ సంఘాలను నడిపేటువంటి సేవకులను గురించి మాట్లాడుతున్నాడు. నక్షత్రం అంటే సేవకుల గురించి మాట్లాడతాడు. ఇంకొక వచన భాగాన్ని మనం గ్రహిస్తే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ నక్షత్రం అనగా మరి ఒక మాటని మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. హల్లెలూయా. నక్షత్రముల వలె ప్రకాశించేటువంటి విధానము, నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తాయి. కనుక ఆకాశ మండలం అందున్న జ్యోతులను పోలిన వారైతారట. అంటే సూర్యచంద్రుల వలె ఉంటారు అని అర్థం. ఎవరు వీళ్ళు? అనేకులను తిప్పేవారు. ఎవరు తిప్పుతారు అంటే సువార్త చేసి మనమే ప్రజలను దేవుని వైపు నడిపించిన వారికి, సువార్త చేసేవారికి ఆ యొక్క దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించే స్థాయి, నక్షత్రముల వలె ఉండే స్థాయి, చంద్రుని వలె ఉండే స్థాయి మనకు పరలోకంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ నక్షత్రములు అనగానే మనుషులకు సూచిస్తుంది.
ఈ మనుషులకే నక్షత్రం సూచించినప్పుడు ఆ 12 నక్షత్రములు అంటే ఏమిటనంటే రేపు రాబోతున్నటువంటి దినాలలో ఆ 10 మంది రాజులను సూచించే విధానమే ఈ 10 నక్షత్రములతో పోల్చినటువంటి విధానం. చూడండి, దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథములు 7వ అధ్యాయంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, 7వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ఇక్కడ ఈయనకు చూపించిన 4 జంతువులు చూపిస్తున్నాడు 7వ అధ్యాయంలో. ఆ వారట 4 రాజులను గురించి మాట్లాడుతున్నాడు. అలాగనే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలోకి రండి. 17వ అధ్యాయంలో మరి ఒక మాట కనబడుతుంది మనకు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము అందరిది 10-11 వచనాలను చదువుతున్నాను. మరియు 7 రాజులు గలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు ఇతడు కొంచెము కాలం ఉండవలెను. ఉండెనిదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూర మృగము ఆ 7 పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుసు నాశనము పోవును. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను. వారిది వరకు రాజ్యము పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు అన్నాడు. ఇక్కడ 10 నక్షత్రములు అంటే 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు ఒక దినమున రాజ్యాధికారం పొందలేదు, కానీ ఒక గడియలో వారు క్రూర మృగముతో పాటు రాజ్యాధికారము పొందబోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారట. కనుకనే కొమ్ము అనగానే అధికారమునకు సూచన. ఈ 7 తలలు 10 కొమ్ములు అంటే 10 మంది రాజులను పోలి ఉన్నది. 7 రాజులు 7 తలలు అంటే 7 రాజులను పోలి ఉంది. కనుక ఈ ఘట సర్పము 7 రాజులను పోలి ఉంది. 10 మంది రాజులు కలిసి ఉండేటువంటి విధానాన్ని మనకు కనబడుతుంది ఈ ఘట సర్పము. ఈ భూమి మీద తాను పడదోయబడ్డ తర్వాత మానవ జాతిని ఈ భూమి అంతా ఏలాలి, భూమి అంతా నేను అధికారం చేజిక్కించుకోవాలని ఈ యొక్క ఘట సర్పము ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజుని ఏర్పాటు చేసుకుంటూ తన పరిపాలనా విధానాన్ని ఈ భూమి మీద జరిగించుకుంటూ వచ్చింది. యేసుప్రభు రాక మునుపు ఈ భూమి మీద 7 తలలు అనగానే 7 రాజులు అన్నాడు. ఈ 7 రాజులు ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించిన రాజులను గురించి మాట్లాడుతుంది. ఒక రాజ్యాన్ని గురించి కాదు, ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించిన రాజులను గురించి మాట్లాడుతుంది. ఈ 7 తలలు అన్నాడు. అందుకనే ఈ 7 తలలు తల అనే మాటకు అధికారము అని చెప్పాను. ఈ భూమి మీద ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు 7 ఉన్నారు. ఈ 7లో మొట్టమొదటిసారిగా ఈ భూమిని పరిపాలించిన రాజు, ప్రపంచ రాజుగా ఉండి పరిపాలించిన రాజు నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎవరయ్యానంటే సాతాను యొక్క కుమారుడు. ఈ ఘట సర్పం అనేటువంటి సాతానుడు కూడా ఈ భూమి మీద ఒక కుమారుణ్ణి కన్నాడు కనుకనే నిమ్రోదు అనేటువంటి పేరు పెట్టబడ్డది. వాడు ఏ విధంగా కన్నాడు? ఇక్కడ మనకు ఒక ఆలోచన విధానం కలగాలి. సాతానుడు ఎట్లా కంటాడండి? వాడు ఆత్మే కదా, ఆత్మ ఒక శరీరంతో సంబంధం పెట్టుకొని ఏ విధంగా కనగలుగుతాడు అని అంటాడు.
కదండి. ఆలోచన రావాలి. వచ్చింది ఎంతమందికి వచ్చింది ఈ ఆలోచన? వచ్చిన వాళ్ళు చేయలేబట్టండి. శేఖరన్నకు మాత్రం వచ్చిందండి ఈ ఆలోచన, ఎవరికి రాలేదు. వాడు ఒక ఆత్మే కదా. ఈ ఆత్మ ఒక శరీరంతో ఎట్లా సంపర్కం పెట్టుకొని ఒక కుమారుణ్ణి కంటాడు అనే ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి కదండి. కనుక సాతానుడు కుమారుణ్ణి కంటాడని దేవుడే సాతానుని శపించాడు మొట్టమొదటిసారిగా. ఆ శపించబడిన వచనాన్ని మనం ఒక్కసారి పరీక్షిస్తే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. ఎవరితో చెప్పుతున్నాడు ఈ మాట? సర్పముతో చెప్పుతున్నాడు. ఏ సర్పముతో చెప్పుతున్నాడు? ఏదైనా తోటలో ఆదాము అవ్వలను ఏ సర్పమైతే మోసపుచ్చిందో, పండు తినబెట్టిందో, ఆ సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సర్పాన్ని శపిస్తున్నాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అన్నాడు. ఇక్కడ చూడండి, 2 రకాల సంతానాలు గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో సర్ప సంతానము అన్నాడు. అంటే నీ సంతానం అంటే సర్ప సంతానము, స్త్రీ సంతానం అని అంటే దేవుని సంతానము. దేవుని సంతానము అంటే స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తి. ఇక్కడ కూడా మనం అనుకోవచ్చు, అందరము స్త్రీకే పుడుతున్నాం కదా అయ్య గారు, ఈ స్త్రీ సంతానం అంటే ఏమిటి అని మళ్ళీ మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడనే మనకు ఒక తిరకాసు, మనకు ఆశ్చర్యమైనటువంటి సందేశం మనకు రావాలి. పురుష ప్రమేయం లేకుండా కేవలము స్త్రీకి పుట్టిన సంతానం ఎవరయ్యానంటే యేసుప్రభు ఒక్కడే. అంటే యేసుప్రభు యొక్క సంతానమునకును సర్ప సంతానమునకును, సర్పమునకు పుట్టిన సంతానము, ఈ సర్పమునకు పుట్టిన సంతానమే నిమ్రోదు. ఈ నిమ్రోదు ఇక్కడ మనకు ఒక మంచి అర్థం చేసుకుంటే ఏ విధంగా వాడు కన్నాడో అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభు జన్మించడానికి కారణం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మరియమ్మ దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియెల్ దూత ఏమని చెబుతున్నాడు? అమ్మా నీవు గర్భము ధరించబోతున్నావు అన్నప్పుడు ఆమె ఏమన్నది? అయ్యా నేను ఇంకా పురుషుణ్ణి ఎరిగిన దానను కాను అన్నాడు. లేదమ్మా నువ్వు పురుషుణ్ణి ఎరిగిన దానవు కాదు, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధ ఆత్మ ద్వారా నువ్వు గర్భము ధరించబోతున్నావు, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడుగా పుడతాడు అని చెప్పాడు కదండి. అలాగనే సాతానుడు కూడా ఎవరి ఆము సంతానము, జలప్రలయము తరువాత నోహాబు కుమారులు 3 ఉన్నారు, సేము, హాము, యాపేతు అని 3 కుమారుల్లో ఈ సేము సంతానమైనటువంటి సేము సంతానములో నుంచి వచ్చినటువంటి ఆ సేము భార్య మీద ఈ సాతానుడు కూడా తన ప్రభావాన్నితో కమ్మేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను ఏ ఆత్మ కమ్మినట్టుగా సాతానుడు కూడా తన యొక్క ప్రభావాన్ని ఆమె గర్భంలో విడుదలగలిగజేశాడు. అప్పుడు నిమ్రోదు పుట్టాడు. ఆ నిమ్రోదు పుట్టే భూమి మీద అక్కడి నుంచి వాడే ఈ విగ్రహారాధన ఆరంభం చేశాడు. భూమి మీద చెడ్డ కార్యాలను జరగడానికి వాడే మూల కారణమయ్యాడు. రకరకాల వ్యభిచారములు, విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టిన వాడే. ఈ మాంత్రిక తాంత్రిక శక్తులన్నీ అక్కడికి వెళ్ళే వచ్చాయి. అంత బాబేలు దగ్గర నుంచే ఆరంభమైంది వాని యొక్క పని విధానము. బాబేలు అని మనకు కనబడుతుంది ఆదికాండం 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో. కనుక వాడు ఈ బాబేలు అనగా రాను రాను ఇప్పుడు బబులోన్ అయిపోయింది. ఈ బబులోను సామ్రాజ్యమే ఇప్పుడు
బబులోను బాబేలు వాని ముఖ్య పట్టణముగా కేంద్రముగా ఏర్పాటు చేసుకున్నాడు. కనుక బాబేలు అనగానే బాబేలు నుంచి మారిపోయి బబులోను వచ్చేసింది. ఈ బబులోనే సాతానుకు ముఖ్యమైన కేంద్రంగా చేసుకున్నాడు. అది దయ్యములకు నిలయమైపోయిందట వాని పట్టణం అంతా. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో బబులోను గురించి మాట్లాడుతూ మొదటి వచనము 2వ వచనం చదువుతున్నాను. అటు తరువాత మహాధికారము కలిగిన వేరొక దూత పరలోకముల నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకును నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, ప్రతి అపవిత్రమునకు అసహ్యమునకునైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను అన్నాడు. ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అన్నాడు. అంటే ఈ బబులోను సామ్రాజ్యము దయ్యములకు నిలయముగా చేసుకున్నాడు. కానీ దేవుడు ఈ భూమి మీద తన నివాసం కొరకు యెరూషలేమును కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నివాస స్థలమేమో యెరూషలేము పట్టణము, సాతాను యొక్క నివాస స్థలమేమో బబులోను ఈ భూమి మీద. కనుక వాడు అక్కడి నుంచి వాని కార్యకలాపాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. బబులోను దగ్గర నుంచి బాబేలు వరకు అక్కడి నుంచి ఆరంభమైనది ఈ బబులోను సామ్రాజ్యము. రాను దయ్యములకు నిలయముగా మారిపోయింది. సాతాను యొక్క మూల కేంద్రముగా చేసుకొని ఉన్నాడు. అక్కడి నుంచి వాని కార్యకలాపాలు భూమి మీద జరిగిస్తున్నాడు. భూరాజులు దానితో వ్యభిచరించిరి అన్నాడు. అందుకనే రాజులు సైతము దానితో వ్యభిచరించిరి అని అంటే, వ్యభిచారం అనే మాట 2 రకాలుగా మనకు అర్థమిస్తుంది. ఒకటేమో శరీరక సంబంధమైన వ్యభిచారము, ఒకటేమో ఆత్మ సంబంధమైన వ్యభిచారము. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఏంటిదంటే, సృష్టికర్తను విడిచిపెట్టి ఒక సృష్టమును పూజించడమే ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అంటే నేను సృజించిన దేవుణ్ణి మరిచిపోయి నీవే ఒక దేవునిగా చేసుకొని దానికి సాగిలపడి ఆరాధన చేయడమే ఆత్మ సంబంధమైన వ్యభిచారము. కనుక దేవుణ్ణి విడిచిపెట్టి రాజులు సైతము, అధికారులు సైతము వారు వానికి సాగిలపడిపోతున్నారు. ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అధికారికి, సాతానుకు లొంగిపోతున్నారు. కనుక అక్కడి నుంచి వాని కార్యకలాపాలు జరిగించుకుంటూ వాడు వెళ్ళిపోతున్నాడు. 7 తలలు అంటే, మొదటిగా ప్రపంచాన్ని పరిపాలించిన రాజు నిమ్రోదు. 2వ రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ఐగుప్తు నుంచి ఫరో రాజు. 3వ రాజు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలోంచి పరిపాలించాడు. 4వ రాజు దర్యావేషు పరిపాలించాడు. 5వ రాజు కోరేషు పరిపాలించాడు పారసీక దేశం నుంచి. 6వ రాజు అలెగ్జాండర్ గ్రీకు రాజ్యం నుంచి పరిపాలించాడు. 7వ రాజు రేపు అతి త్వరలో ప్రపంచాన్ని పరిపాలించే రాజు ఒకడు పుట్టబోతున్నాడు. ఈ 7 రాజుల విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో అలా పరిశోధన చేస్తే, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఇదివరకు 6 పరిపాలించారు. ఇంకా ఒకడు అతి త్వరలో ప్రపంచాన్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజు వచ్చినప్పుడు 7వ రాజు అవుతాడు. ఈ 7వ రాజు కొంతకాలం ప్రపంచాన్ని పరిపాలించి మళ్ళీ ఆ తర్వాత అతడు చనిపోయి అతడు 3వ దినమున యేసుప్రభు లేచినట్టే లేస్తాడు. కనుక ఆ లేచి వాడు మళ్ళీ 8వ రాజు అవుతాడట. ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనము నెరవేర్పు జరుగుతుంది. 7 రాజులు గలరు, 5 ఊలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు, వచ్చినవాడు కొంచెము కాలముండును,
మునుపు ఉండినదియు ఇప్పుడు లేనిదినైన ఈ క్రూర మృగము 7 పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును అన్నాడు. అప్పుడు ఆ ప్రవచనము నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి ఈ యొక్క రాజులు 6 అయిపోయారు. 7వ వాడు రాబోతున్నాడు. వాడు కొంతకాలం పరిపాలించి చనిపోతే 8వ రాజుగా మళ్ళీ అగాధములో నుంచి వచ్చేటువంటి ఈ నిమ్రోదు ఆత్మే ఈ ప్రపంచ రాజులో ప్రవేశిస్తుంది కనుక ఈ ప్రపంచ రాజు 8వ రాజు అవుతాడు. కనుక ప్రకటన గ్రంథం అంతటిలో ఎక్కడనైనా క్రూరమృగం అని కనబడుతున్న కాడెల్లా మీరు అబద్ధ క్రీస్తు అని గుర్తుంచుకోండి. అబద్ధ క్రీస్తు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కనుకనే ఈ సాతానుడు ఆ 7వ రాజు వచ్చినప్పుడు తన బలమును, తన సింహాసనమును, తన అధికారాన్ని వానికి ఇస్తాడట. ఇప్పుడు ప్రకటండి మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూసితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషరకమైన పేర్లును ఉండెను. నేను చూసిన మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అన్నాడు. ఈ సాతానుడు అనేటువంటి వాడు తన సింహాసనాన్ని, తన బలాన్ని, తన అధికారాన్ని ఈ యొక్క రాబోతున్నటువంటి ప్రపంచరాజుగా రాబోతున్న అబద్ధ క్రీస్తుకు అదంతా అప్పచెప్పుతాడు. ఎందుకంటే యేసయ్యకి ఇస్తానంటే యేసయ్య దాన్ని తృణీకరించాడు. ఈ లోకరాజ్యంలో మహిమంతా నీకు ఇస్తాను అని యేసయ్యతో అన్నప్పుడు దాన్ని తృణీకరించాడు. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తుగా రాబోతున్న సాతాను కుమారుడైనటువంటి ప్రపంచ రాజుకు వాడు ఈ అధికారాన్ని ఇచ్చినప్పుడు అధికారం చేజిక్కించుకొని వాడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద రాజ్య పరిపాలన అధికారం చేస్తూ దేవుని సంఘాన్ని హింసపెడతాడు, దేవుని బిడ్డల్ని హింసపెడతాడు, ముద్రను తీసుకొచ్చి పెడతాడు, ప్రతిమను తీసుకొచ్చి పెడతాడు. ఎట్టకేలకు దేవుని బిడ్డల్ని మళ్ళీ పాపంలో పడేసి నరకంలోకి తీసుకెళ్లాలని చివరి ప్రయత్నంగా సాతానుడు చేసే కుయుక్తే ఈ రాబోతున్న అబద్ధ క్రీస్తు ప్రపంచరాజు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యమును పరిశోధించండి, సత్యమును నేర్చుకోండి. వాక్యము మాత్రమే సత్యము. రకరకాల బోధలు వచ్చేస్తున్నాయి ఈ రోజులలో. నువ్వు బోధల వైపు చూడకు, ఆ బోధ వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది. కనుక పరలోకంలో యోహాను గారి కనబడినటువంటి ఎర్రని మహాఘట సర్పము యొక్క సాదృశ్యము ఈ భూమి మీద కనబడుతుంది. ఈ భూమి మీద ప్రపంచ రాజుగా ఉండి ప్రజలను దేవుడు చేసిన సృష్టి అయినటువంటి మానవ జాతిని పాపములో పడేసి దేవుని రాజ్యమునకు వెళ్లకుండా నరకములో చేసి దేవుని రాజ్యమును ఖాళీగా ఉంచాలన్నటువంటి కుయుక్తితో, కోణముతోనే సాతానుడు పనిచేస్తున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యము లేకపోతే యేసయ్యకు వివాహం కాదు, వివాహము కాకపోతే ఆయన ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా రాజ్య పరిపాలన విశ్వరాజుగా ఉండడు. కనుక ఆయనని విశ్వరాజుగా లేకుండా చేయాలి, ఆయన సింహాసనం మీద కూర్చోకుండా చేయాలి. నాకు దక్కని సింహాసనము ఈ యేసయ్యకి ఎందుకు దక్కాలన్నటువంటి కుయుక్తితో వాడు భూమి మీద ఉన్న మానవ జాతినంతా పాపములో పడగొట్టి శాపములో తీసుకొచ్చి మనుషులను దేవునికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక సృష్టికర్త వైపు మనసు పోకుండా చేసి సృష్టి మీదనే మనసుంచి పాపము చేయించి నరకానికి తీసుకెళ్లే పని చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ పరలోకంలో నుంచి పడదోయబడ్డ ఆది మహాఘట సర్పమైన సాతానుడు. కనుక సాతాను వశములో నుంచి ప్రజలందరూ రక్షణ పొందడం కొరకు దేవుడు కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి తన కుమారుని లోకానికి పంపి ఆ పాపముల నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి వారిని పరిశుద్ధులుగా చేసి, నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. కనుక దేవుని మీదకే యుద్ధానికి పోయాడు. వీడొక రోజు ఓడిపోయాడు. రేపు మళ్ళీ వీని కొరకు దేవుడు సిద్ధపరిచిన అగ్ని గంధకముల గుండంలోకి వెళ్ళడానికి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సమయము ఆసన్నమవుతుంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
దేవుని విషయములు తెలుసుకొని, సత్యమును తెలుసుకొని, సత్యమందు మనం ప్రతిష్ఠిత చేయబడి వాక్య ప్రకారం జీవించి మన రక్షణ జీవితాన్ని కొనసాగించుకుంటూ, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకుంటూ, ఈ లోకంలో కన్ను మూసిన తరువాత దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశతో మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.